హలో అందరికీ, వెల్కమ్ టు లిటిల్ థింగ్స్ ఛానల్. ఇవాళ మనం ఒక ట్రెడిషనల్ రెసిపీ అయిన చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ పులిహోర ఫెస్టివల్స్ అప్పుడు లంచ్ బాక్సెస్లోకి చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ముందుగా ఒక బౌల్లో 50 గ్రాముల చింతపండు తీసుకొని అందులోకి కొంచెం వాటర్ పోసుకొని ఒక 3 to 4 hours నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని లైట్గా వేగనివ్వాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకొని మన గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని మొత్తం దగ్గరకు అయ్యేదాకా మరిగించుకోవాలి. కొంచెం చిక్కబడుతుంది అన్నప్పుడు మన రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇలా చక్కటి కన్సిస్టెన్సీ వచ్చి బాగా తిక్కయ్యాక మన స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి 2 గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను. 2 గ్లాసులకి బియ్యంకి తగ్గట్టు 3 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఇలాగే కుక్కర్ పెట్టేసుకొని మనకి 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత అన్నం బాగా ఉడికిపోతుంది. ఒక చిన్న గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకొని దాన్ని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి చక్కగా రోస్ట్ అయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టి ఆవాలని పౌడర్ చేసుకోవాలి. కుక్కర్ చల్లారాక మంచిగా ఉడికిన అన్నాన్ని ఒక పెద్ద డేషాలో వేసుకుంటే పులిహోర కలుపుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. అన్నం పొడి పొడిలాడుతూ ఉండాలంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి కొంచెం పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 4 ఎండుమిర్చి వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం శనగపప్పు, మినప్పప్పు, లైట్గా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకొని బాగా వేగిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు డేషాలో ఇంతకుముందు చిక్కగా చేసుకున్న చింతపండు మిశ్రమాన్ని మన పులుపుకి తగ్గట్టు వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని మొత్తం పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న ఆవు పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంకా లాస్ట్లో మన తాలింపు అంతా వేసుకొని మొత్తం కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. అంతే, మన చింతపండు పులిహోర రెడీ అయిపోయినట్టే. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో రెసిపీతో కలుద్దాం. అంతవరకు బాయ్.